హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పల్లి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందంగా కూడా ఉంటుందండి. ఎక్కువగా అక్కడ వ్యవసాయం, పశుపోషణ వంటి జీవనాధారాలు ఉంటాయి, చర్యలు జరుగుతుంటాయి. నగరాలతో పోలిస్తే కనుక గ్రామాలు చాలా ప్రశాంతంగా ఉంటాయండి. సహజమైన వాతావరణంతో ఉంటుందన్నమాట. ఎక్కువగా మనం చెప్తూ ఉంటాం కదా, ఊరు వెళ్ళొచ్చాము మేము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము అనేసి అంటాం కదా. స్వచ్ఛమైన గాలి, ప్రకృతి అందాలు కనిపిస్తూ ఉంటాయండి పల్లెటూరులోను. మనుషులు కూడా చాలా మంచి స్వభావంతో ఉంటారు. మంచి ఆలోచనలు, అభిరుచులు, నడవడి జీవనశైలి చాలా బాగుంటుందండి. అందరూ ప్రేమగా ఉంటారు పల్లెటూరులో అయితేని. ఎక్కువగా పండగలు అవి జరుపుకుంటూ ఉంటారండి. ఆ ఊరు గ్రామ దేవత పండగ జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరమును. సంక్రాంతి, ఉగాది ఫెస్టివల్స్ అయితే చాలా బాగా జరుగుతూ ఉంటాయండి. ఎక్కువగా సంబరాలు అవి జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో మంచి వాతావరణం అయితే ఉంటుందండి, పండగల వాతావరణం. ముగ్గులు వాటితో నిండిపోయి ఉంటుంది వాకాళ్ళన్నీ. ఎప్పుడైతే జాతర జరుగుతుందో చక్కగా ఊరేగింపు అయితే జరుగుతూ ఉంటుంది. అసలు పండగ వాతావరణం కింద ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట పల్లెటూరులోను. వరి పొలాలు అవన్నీ కోతలు కోసారన్నమాట, ఎండాకాలం కదండి. అంత గ్రీనీగా ఉంటుందన్నమాట. అన్ని కొబ్బరి చెట్లు అవన్నీ కోతలన్నీ కోసేసారండి అవన్నీ. ఈవినింగ్ కదా, సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట, ఇంకా లైట్ వేయలేదు. ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూరి వాతావరణం. రోడ్లు చూసారా ఎలా ఉన్నాయను, నిశ్శబ్దంగా ఉందన్నమాట. చాలా తక్కువ మంది అయితే తిరుగుతూ ఉంటారండి. ఇవన్నీ పొలాలు కదా, ప్రశాంతంగా ఉంటుందండి. మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. వెదర్ అయితే చాలా బాగుందండి. అవన్నీ కోతలు కోసారన్నమాట. పక్కనేమో చిన్న కాలువ, దాంట్లో బాతులు ఉంటాయన్నమాట. పిల్లలైతే స్నానం చేస్తూ ఉంటారండి. అక్కడ చిన్న చెరువు ఒకటి ఉంది, చాలా బాగుంటుందండి వాతావరణం అయితేనే. అవన్నీ కొబ్బరి తోటలు. చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారండి, అంత రద్దీ ఉండదు. నగరాలతో పోలిస్తే కనుక పల్లెటూరులో చాలా తక్కువ మంది తిరుగుతూ ఉంటారండి రోడ్ల మీద. అదేమి చిన్న కాలువ అన్నమాట. వేసవి సెలవులకి ఎంతమంది అయితే మీ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు, ఆ ఊరు పేర్లు కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళం అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళది మల్లవరం అండి. మా నాన్న వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది కూడా మల్లవరమే. చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. అంత గ్రీనీగాను, చెట్లు, పుల్లలో పొయ్య, చాలా బాగుంటుందండి పల్లెటూరు వాతావరణం. మనకైతే పట్టణాల్లో అయితే పొయ్యి పెట్టుకోవటానికైతే ఉండదు. రోడ్లు చూసారా మట్టితో ఎలా నిండిపోయి ఉందోను. మందార చెట్లు అండి, ఎక్కడ చూసినా మందార చెట్లు ఉంటాయి. ఇంటి ముందు ముగ్గు ఉంటుంది పల్లెటూరులోను. పువ్వుల మొక్కలతో నిండిపోయి ఉంటుందండి.
మా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.